2029కి జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం, ఆ తర్వాత మెరుగైన జీవన ప్రమాణాలకు మళ్ళీ పెంచుతాం. దాని తర్వాత బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ ఇవ్వడానికి ఏమేం చేయాలో చేసుకుంటా పోతాం. నా ఉద్దేశం ఒకటి, సంపద అనేది కొంతమందికి పరిమితం కాకూడదు. అవసరమైన ప్రతి ఒక్కరికి ఆ సంపద ఉండాలి. మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. మీ పిల్లల్ని బాగా చదివించాలి. మీ ఆరోగ్యం బాగుండాలి. మీరు ఉండే ఇల్లు బాగుండాలి. మీరు తినడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాల్సిన బాధ్యత, చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు దాతలను మీరు చూశారు, ఒక 2 వచ్చారు. అదే మరి ఈ ఊరిలో 10 కుటుంబాలని పేద కుటుంబాలుగా కలెక్టర్ గారు ఎంపిక చేశారు. నాకు ఆ 10 కుటుంబాల పేర్లు ఒకసారి చెప్పండి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్తారు. పర్ల అవసరం వాళ్ళ అవసరం అడ్డోళ్ళ అవసరం. మనకెప్పుడు కూడా సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు ఒక కుర్రాడు వచ్చాడు, వాడు ఏ ఊరు కుర్రాడో తెలియదు. వాడికి కడుపు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలా, వాడికి బాధ ఉంటే నా దగ్గరికి రావాలా. అరిస్తే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది, అది మర్చిపోతున్నాడు. వచ్చి ఇంతమంది యజ్ఞంగా మనం అందరం పవిత్రమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షస ముగ్గా వచ్చి అరస్తా కూర్చుంటే ఏమొస్తుంది? ఆ మాత్రం విజ్ఞత ఉందా ఆయనకి? ఉండదు. అంటే ఎవడో ఒక పొలిటికల్ పార్టీ చెప్తాడు, లేకపోతే వీడికేదో ఆవేశం, లేకుంటే దెయ్యం ఏదైనా దొక్కుంటుంది, ఇమ్మీడియట్గా ఎగిరిగిరి పడతాడు. వచ్చి గౌరవంగా చెప్తే నేను ఇంటా, నీ సమస్య కానీ పరిష్కారం చేయగలిగితే ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికి నేనున్నా, రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా అందరి సమస్యలు ఇంటా, అది న్యాయసమ్మతమైతే పరిష్కారం చేస్తా, కాకపోతే ఏం చేయాలని కూడా ప్రయత్నం చేస్తా. బెదిరిస్తే ఈ మార్గం అరిస్తే కడుపు నొప్పి ఉంటే గట్టిగా ఏం చేయాలో చేస్తా. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కువ అటెన్షన్ వస్తుందని. అది మంచిది కాదు. సమాజంలో నేను చూశాను కొన్ని ఇలాంటి వేషాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు తోక తిప్పచ్చు, కానీ నా దగ్గర తోక తిప్పితే 43 ఏళ్ళ నుంచి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా. ఎవరైనా సరే ఇది ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నాం. యజ్ఞం చేసినప్పుడు సహకరించండి, సహకరించలేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రా, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా, 24 గంటలు అందుబాటులో ఉంటా. పోతా ఉంటూ వస్తే కూడా కాగితం తీసుకొని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం చేస్తాను. అది గుర్తుపెట్టుకోమని రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి చేయడమే కానీ గట్టిగా కూడా ఉంటాను. ఒకవేళ కానీ మీరు ఏదో వచ్చి డిస్టర్బ్ చేయాలని కానీ మోటివ్స్ ఉంటే మాత్రం, దురుద్దేశమైన ఉద్దేశాలు ఉంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తాం. మీది సదుద్దేశం అయితే ఎప్పుడైనా రండి, 24 గంటల వెల్కమ్. దారిలో పోతా ఉంటే కూడా కారు నిలబెట్టి వాళ్ళ సమస్య వినిపోయే వ్యక్తిని నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా.